సత్యసాయి జిల్లా మడకశిర వాసవి కనికా పరమేశ్వరాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా వేరుశెనక్కాయలు, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు తయారు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. మేము ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్ మడకశిరలో నేను గత 17 సంవత్సరాలుగా మడకశిరలో శ్రీ సత్యసాయి బాల వికాస్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ దసరా నవరాత్రి సందర్భంగా ఒక చిన్న కార్యక్రమం చేయాలనిపించింది. అది ఏంటంటే చాలా మందికి తెలియదు పండుగలు ఎందుకు చేసుకుంటాము. పండుగలు అంటే సెలవులని అనుకుంటారు, లేదంటే పిండి వంటలు చేసుకుని తినడమే అనుకుంటారు. కానీ పండుగల్లో ఎందుకు చేసుకోవాలి, దాని అంతరార్థం ఏమి అని తెలియజేయాలనిపించింది. అంటారు శరన్నవరాత్రులు అంటే అర్థం లేదు. నాలుక అంటే మనకు రుచి చూడడానికి మాత్రమే అనుకుంటాం, కానీ నాలుకలో మంచి నాలుక ఉంటాయి, చెడు నాలుక ఉంటాయి. ఆ నాలుకను ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే తిథుల్లో కొన్ని బాలేవు, కొన్ని బాగుంటాయి అనుకుంటాం. కానీ పాడ్యం నుండి అమావాస్య వరకు మనము గమనిస్తే ప్రతి ఒక్క తిథిలోనూ ఒక పండుగ ఉంది. కాబట్టి తిథులో మంచి చెడు అనేది తిథులలో లేదు, మన మనసు బట్టి ఉంటుందని. ఇంకా వేదాలు తీసుకుంటే వేదములు అంటాయి. వేదములు అనేవి ఎలా పుట్టుకొచ్చాయి? క్షీరసాగర మతం గురించి చాలా మందికి తెలుసు, కానీ క్షీరసాగర మతం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అలాగే గాయత్రి మాత గురించి మన ప్రాచీన ఋషులు వారు రచించిన అమూల్యమైన గ్రంథాలు, వాళ్ళు ఎన్నో మహనీయమైన గ్రంథాలు రచించారు.